ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక మా పిల్లలు చూసి చాలా రోజులు అయిందా కదా, మరి ఇక ఈరోజు అయితే మరి మా పిల్లలు చూడండి. చెప్పండి అప్ప. ఎంత నిదానం నిదానం. పవిత్ర చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్ద అయింది ఫ్రెండ్స్. ఇక చాలా రోజులు అయింది మీకు కనపడి. ఓకే, మీ పేర్లు అడగాలి. మీ పేర్లు చెప్పండి. మీ పేరేమి? ప్రకాష్. ఎన్నో తరగతి? 3. నీ పేరేమి? అబ్బో, ఎన్నో తరగతి? నిదానం చెప్పరా, నాకనే గట్టి కోరుతావా? నీ పేరేమి? నీ పేరు అడిగింది. నీ పేరు మన సబ్స్క్రైబర్ చెప్పాడా? 0. ఎన్నో తరగతి? ఎన్నో తరగతి? 0. ఫ్రెండ్స్ ఇక చూడాలా. ఇక మరి పిల్లలు హుషారు ఎలా ఉన్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత అయితే ఈరోజు ఇక చెప్పాలంటే డిసెంబర్ 15 ఇక మన నడిగడ్డ ప్రాంతంలో, ఇక మన నడిగడ్డ ప్రాంతం మన వాళ్ళు చూస్తారు కాబట్టి ఇక శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామి రథోత్సవం ఇక జాతర. ఇక రేపు పెద్ద జాతర. ఇక ఈ యొక్క సంవత్సరంలో కూడా మరి అసలు సంవత్సరాలు జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక మామి వీడియోలు చేయట్లేదు చాలా రోజుల తర్వాత. మరి అయితే ఇక మీ ముందరికి మా పిల్లలతో అయితే వీడియో వచ్చింది. ఇక మరి జాతర వీడియో కొన్ని ఈరోజు అయితే ఇంకా ప్రతి ఊరిలో దాసంగాలు పెట్టడం కాగు చేసి ఇంకా అసలు ఇంకా కొన్ని గ్రామాలలో అయితే ఇంకా మరి మల్లకల్కే వెళ్ళేసి అక్కడనే ఇంకా కాగులు ఉండి ఇంకా అక్కడనే దాసంగం పెట్టి అక్కడనే ఒక 2 days 3 days కూడా ఉండి జాతర చేసి వెళ్తుంటారు. ఇక తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక ఒకసారి మన ఏరియా జాతర కూడా ఈ వీడియో నుంచి కొద్దిగా అంత ఈరోజు నైట్ రథోత్సవం కానీ అక్కడక్కడ అంత కవర్ చేస్తా చూడండి. మా పిల్లలతో చూస్తారు కదా ఫ్రెండ్స్. మరి ఎలా అప్పుడు చిన్నవాళ్ళు పెద్ద అయినారు. ఇక అయ్యో ఈ అమ్మాయి సిగ్గే కొడుతుంది. ఇంకోటి మా పవిత్ర కాళ్ళకి పట్టీలు చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్త పట్టీలు వేసినారు. చూపి అమ్మా, కాళ్ళు పట్టీలు చూపి. ఇగో ఫ్రెండ్స్, చిన్నగా మా ప్రాంతంలో ఇలా ఇంకా చిన్నపిల్లలకి ఇలా చేపిస్తుంటారు అనమాట. పట్టీలు కడాయాలు అనమాట. పవిత్ర ఎట్లా ఉన్నామ్మా? నీ పట్టీలు ఎట్లా ఉన్నా తల్లి? ఎట్లా చెల్లి? తెల్లగా ఉండవా? నీకు వేసుకుని ఎట్లా ఉంది? బాగుందా? బాగుందా? బాగుంది. ఎవరు? ఈడొకడు మా వాడు. వాడు ఒకడు ఫోన్ ఎత్తుకుపోయినాడు ఫ్రెండ్స్. ఇంకోటి ఈ అమ్మాయి వెనక నాకే వాళ్ళని ఉరుకుతుంది. ఇక తోకలాగా వీడు ఉరుకుతుంటాడు. ఇక ఫ్రెండ్స్ ఇక అన్నలతో ఫోన్ తెచ్చుకున్నది. యాక్చువల్ నా పిల్లలకి ఫోన్ ఎక్కువ కానీ అప్పుడప్పుడు ఈమె ఒక్కటి ఇగో 2 ఫోన్లు ఉన్నాయి కాబట్టి నాది. ఓయ్ ఇక ఒక తెమ్మతే చాలు, మళ్ళీ తర్వాత ఇస్తా. ఒక 5 నిమిషాలు ఇస్తుంటారు అనమాట మన వాళ్ళకి. మరి మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పు. బాయ్. అన్నోళ్ళు ఎక్కడ పేరు? ఎక్కడ పేరు అన్నోళ్ళు? సౌట్ ఎత్తుకు. మరి ఫోన్ ఒకటి ఇచ్చిపోయారా నీకు ఫోన్ ఇచ్చిపోయారా? బాగా ఇచ్చారు కదా తల్లి. తొలగరా పనాలని ఫోన్ రా నాయనప్పుడు సార్ తొలకొని రా నిదానమా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక జాతరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక అది ఈరోజు అయితే రథోత్సవం. ఇక మల్లకల్ నేను కెమెరా చాలా లాంగ్లో పెట్టాం, మన వాయిస్ మీకు వినపడుతుంటుంది. ఇక మా వనియాలకి ఏమో మా కాలు మాడిపోయినట్టు ఉన్నారు. కొద్దిగా నగ్గి కసిగా కెమెరాకి ఆగి చెప్పండి కొంచెంగా. ఎందుకంటే కెమెరాకి అడ్డ వచ్చినా కానీ ఇది ఒక్కతనం ఫ్రెండ్స్ అందరూ నాతో వచ్చి నిమ్మడుతున్నారు. అందుకే కొద్దిగా కెమెరాను దూరం పెట్టేశాను. ఇగో మన వెనక కనపడుతున్నారు రథోత్సవం. అదే ఇంకా చూడొచ్చు. ఇక కొద్దిగా కెమెరా అయితే ఎత్తురా, వాడు కెమెరా మనకి వినపడదు కనీసం. అంటే చాలా దూరం పెట్టా, అంటే మనం జూమ్ చేసిన అనమాట. ఓకే ఓకే గుడ్ గుడ్. ఇది వెనక టెంపుల్ గుడ్. ఒకసారి మిమ్మల్ని ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తా. దగ్గర పెట్టుకుంటే కొంచెం ఫాలోవర్స్ వస్తున్నారు, అందుకే నేను ఖర్చు పెడుతున్నాను అనమాట. దారే వాడు అక్కడ తిప్పుతున్నాడు. చూడవచ్చు తేరును చూస్తున్నారు. ఇప్పుడైతే ఇక టెంకాయ డబ్బాలతో మామిడి ఆకులతో మరి చెండు పూలతో చాలా అద్భుతంగా అయితే తేరుని అలంకరించారు. తేరు ముందు భాగాన అయితే ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తారన్నమాట. ఇక్కడ పంతులతో ఇక మల్లకల్లు పూజారులతో ఇక్కడ పూజా కార్యక్రమం ఉంది. ఇక గుడి ముందు భాగాన అయితే మరి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇక మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇక చాలా ఈ లైటింగ్ వల్ల బాగా నైట్ ఎఫెక్ట్స్లో చాలా బాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక జనాలు మాత్రం ఇక చాలా మంది వస్తున్నారు. ఇక బొప్పలంగలు కానీ ఇక స్వీట్స్ అంగళ్ళు కానీ ఇంకా చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఇక్కడ చూసుకుంటే రంగరాటలో ప్లేస్ అన్నమాట ఇది. ఇగో ఇక్కడ మళ్ళీ ఎంట్రెన్స్ అంటే మనం ముందు అంటే మన ఐజా రోడ్ నుంచి వచ్చే ముందు ఇక్కడ నుంచి మరి గుడికి ఇక లోపలికి స్ట్రేట్గా వెళ్ళేది ఇక్కడ వచ్చేవాళ్ళు, ఇక్కడ ఐజా నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ గద్వాల్ నుంచి వచ్చేవాళ్ళు. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది ఇక్కడ జనాలు మాత్రం ఇక ఒక రేంజ్లో వచ్చారు ఈ సంవత్సరం. ఇక రంగరాటాల దగ్గర కూడా పబ్లిక్ అయితే మరి ఒక మొత్తం ప్రతి ఎవరికి ఏం ఎక్కాలో అనేసి ఇంకా రంగరాటాలు అయితే ఎక్కేస్తుంటారు. ఈ యొక్క నైట్ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫుల్ ఎక్కడ చూసినా క్రౌడే అనమాట. ఈ యొక్క స్పీడ్ బ్రేక్ ఇదైతే చాలా మస్త్ అయిన ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనమాట. అయితే అందులో ఎక్కితే తెలుసుగా ఫ్రెండ్స్, మీరు కూడా చాలామంది అయితే ఎక్కింటారు. ఇక మేము ఎక్కదాం అనుకుని ఎక్కలేదు, కానీ ఇది హైట్ది. ఇగో మరి చాలా దీన్ని ఏమంటారు, దీని పేరు. ఇది కూడా ఎక్కితే చాలా మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. నైట్ 11:30 కల్లా అయితే మరి ఇక్కడ రథోత్సవాన్ని అయితే రెడీ చేశారు. ఇక మనకు వచ్చేసి ఇక జనాలు అందరూ తేరు ఎప్పుడెప్పుడు ఎక్కుతారని అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మరి చాలామంది పోలీసు బందోబస్తు తేరు ముందర ఇక మరి రథోత్సవాన్ని ఎక్కడానికి కూడా మరి ప్రజలైతే రెడీగా ఉన్నారు. ఇగో మరి ఇక్కడ తేరు అయితే ముందుకు సాగుకుంటూ వస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రజలు ఇక తేరు కోసం వెయిట్, ఎందుకంటే తేరు వచ్చిన వెంబడే అందరు ఊళ్ళకి అయితే వెళ్ళిపోతారు. ఇది మా ఊరికి వెళ్ళే దారి అనమాట ఫ్రెండ్స్. ఇక ఎదురు చూస్తున్నాం మేము కూడా ఇదే బాటల్లోనే. ఇక ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ పైకి అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ వరకు తేరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తుంది. గత 3 సంవత్సరాల నుంచి అయితే ఫ్రెండ్స్ తేరుని తొందరనే ఒక 12 నుండి 1 గంట 1:30 లోపు ముగిస్తున్నారు. ఇగో ఈ 24 సంవత్సరంలో కూడా తేరు ఈ యొక్క సమయంలో అయితే చివరిగా ముగిసింది.